చూసారు కదా, ఇలా పోపు వేగిపోయాక ఇందులో మనం చూసారు కదా ఇలాగా ఆయిల్ పెట్టి బెంగాల్ గ్రామ్ 1 స్పూన్, అలాగే ఉరుద్ దాల్ 1 స్పూన్, మస్టర్డ్ సీడ్స్ 1 స్పూన్ పోపు వేసుకోవాలి. ఇలా పోపు వేగిపోయాక ఇందులో మనం ఆల్ వెజిటబుల్స్ అండి, క్యాప్సికమ్, బీన్స్, అలాగే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యాబేజ్, క్యారెట్, టమాటో, ఆల్ వెజిటబుల్స్, ఆనియన్స్, పీస్, క్యాప్సికమ్, అలాగే బీన్స్, క్యాబేజ్, క్యారెట్, టమాటో అన్ని వెజిటబుల్స్ వేసేసుకోవాలి. ఇలాగా వేసుకోవాలి, పోపులో వేసి పోపు వేగనివ్వాలి. ఇప్పుడు నేను చేస్తున్నది జావర్ ఉప్మా అండి, మసాలా ఉప్మా. జావర్ రవ్వ ఉంటుంది కదా, దాంతో మసాలా ఉప్మా. ఇలా వేసాక మనం అవి వేగనివ్వాలి. కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. కర్రీ లీవ్స్ కూడా వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగే వరకు వేయించుకోవాలి. చూస్తారు కదా, ఇలాగా వేయించుకోవాలి ఎర్రగా వేగే వరకు. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్. వేసాక కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. వేసి కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడే ఇందులో మనం టాప్ ఏమైనా చూసారు కదా, మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అప్పుడే కదా పిల్లలు ఇష్టంగా తింటారు. లేదంటే జావర్ ఉప్మా అంటే వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి కొంచెం ఇది వేస్తే ఇష్టంగా తింటారు. హెల్త్కి మంచిది కదండి జావర్ ఉప్మా. అదంటే ఎవరు ఇష్టపడరు కాబట్టి. అలాగే దానిలో మనకి హాట్ అండ్ సోర్ ఇదేంటి కొరియన్ మ్యాగీ ఉంటుంది కదా, దానిలో ఈ ఆయిల్ ఇస్తాడు. ఇది కొంచెం కారం వస్తుంది దానికోసం. అలాగే ఒక ప్యాకెట్ మామూలు మ్యాగీ మసాలా, ఒక ప్యాకెట్ రేమన్ మ్యాగీ వేసాను, ఒక ప్యాకెట్ మామూలు మ్యాగీ మసాలా వేసాను. అలాగే ఆయిల్ ఇస్తాడు, ఇది కొరియన్ మ్యాగీ, దానిలో
కొంచెం కారంగా ఉండడానికి ఆయిల్ ఒక ప్యాకెట్ వేస్తాను. ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి. చూసారు కదా, ఇది ఇంకా ఇప్పుడు మెత్తగా ఉడకనివ్వాలి. ఆ ముక్కలన్నీ మనకి వేసిన వెజిటబుల్స్ అన్నీ మెత్తగా ఉడకాలి. ఇందులో కావాలంటే కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి. నేను అలాగే మ్యాగీ మసాలా వేసాను, కొరియన్ మసాలా ఆయిల్ వేసాను, అలాగే ఒకటి రామెన్ మసాలా కూడా వేసాను. టాప్ రామెన్ మసాలా ఉంటుంది కదా, అది ఇవన్నీ వేస్తే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఉప్మా పిల్లలు కూడా తింటారు, దానికోసం వేసామండి. మామూలుగా అయితే వేయకపోయినా పర్వాలేదు, కొంచెం గరం మసాలా వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఆ మసాలా వేస్తాను. ఇప్పుడు ఇది బాగా ముక్కలు బాగా ఉడికే వరకు ఉడికించాను. చూసారు కదా, ఇలాగా బాగా ఉడకనివ్వాలి. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఆల్ వెజిటబుల్స్ వేసి మంచిది కదండి. మనం ఈ మసాలా ఎంత వేసినా సరే కొంచెం వెజిటబుల్స్ అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి మనకు కొంచెం మంచిదే. కావాలనుకున్న వాళ్ళు పన్నీర్ కూడా వేయచ్చండి. ఇప్పుడు పన్నీరు అది కూడా మంచిది అంటున్నారు. గీ ఒకటి పన్నీర్ ఒకటి తింటే మంచిది అంటున్నారు. మనం ఇదివరకు గీ మంచిది కాదేమో ఆరోగ్యానికి అనుకునే వాళ్ళం, కానీ గీ కూడా మంచిదట. అలాగే పన్నీరు అసలు ఒట్టి వెజిటబుల్స్ పన్నీరు వేసి కూర కూడా కప్పులో పెట్టి తింటున్నారు భోజనం అనేసి చాలామంది. అది కూడా మంచిది అంటున్నారు. దానికే ఇలా వెజిటబుల్స్ ఎక్కువ, కొంచెం రవ్వ తక్కువ వేసి మనం ఉప్మా చేసుకుంటే కొంచెం వెజిటబుల్స్ లోపలికి వెళ్తాయి కదా, దానికోసం ఇలా చేయడం. చూసారు కదా, ఇప్పుడు రవ్వ వేసుకుందాం. ఇలాగ వెజిటబుల్స్ సగం ఉడికాకనే రవ్వ వేసుకోవాలండి, ఎందుకంటే జావర్ కూడా మనకు తొందరగా ఉడకదు, కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, ఇది జావర్ రవ్వ అండి, చాలా మంచిది ఆరోగ్యానికి. కాబట్టి నేను 1 కప్పు జావర్ రవ్వ అయితే 3 కప్పులు వాటర్ దాకా పోసాను, ఎందుకంటే ఇది తొందరగా ఉడకదు. నేను కొలవకుండానే పోసేస్తున్నానండి అంచనా ప్రకారం. నేను మామూలుగా కొలత అయితే 1 కప్పు రవ్వ అయితే 3 కప్పులు వాటర్ పోసి ఇలా ఉడకనివ్వాలి. ఇలాగా ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టి దగ్గరగా ఉడికించుకోవాలి. రవ్వతో పాటు ఇది కూడా ఉడికిపోతుంది, వెజిటబుల్స్ కూడా. చూసారు కదా, ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా ఉడికిద్దాం సిమ్లో పెట్టి. చూసారా, ఇలాగా చక్కగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇంకా ఉడకాలి ఇది. ఇది పొడపొల్లాడుతూ చేయటం లేదండి, కొంచెం ముద్దుగానే చేస్తున్నాను, అలాగే బాగుంటుంది. ఇంకా కొంచెం ఉడకాలి. చూసారు కదా ఎంత బాగుందో. ఇది మనం టమాటా బాత్ చేసుకుంటాం కదా, ఆ టైప్గా చేయాలి, అప్పుడే బాగుంటుంది జావర్ ఉప్మా. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయింది. అంతే, జావర్ ఉప్మా రెడీ. మ్యాగీ మసాలా విత్ సూపర్ ఉంది కదా, చూడడానికే మంచి డెలిషియస్గా ఉంది. చూడండి, మంచి కలర్ఫుల్గా